అస్సలం అలైకుం, నమస్తే. అందరికీ భూమి అందరి కొరకు ఏర్పరిచాడు దేవుడు. భూమి మీద అందరికీ తీసుకొచ్చాడు. ఈ భూమి నాది, ఈ దేశం నాది అనే ప్రతి వారికి కూడా పైన ఒక భగవంతుడు ఒకరోజు జవాబు ఇచ్చే టైం వస్తుంది. వాళ్ళకు సరైన తోవలో నడిపిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు, సరైన శిక్ష కూడా ఇస్తాడు. ఎందుకు తెలుసా? ఇది నాది నాది అని ఎవరైతే ఇప్పుడు గుంజుకొని తగాదలు గొడవలు, ఇది మరి మతాలకు కూడా మరి కులాలకు కూడా రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా జవాబు ఇవ్వటానికి ఈ భూమి ఏర్పరిచిన దేవుడు ఒక్కడు ఉన్నాడని గుర్తించుకొని ఎవరైనా దేవుడు భక్తిలో ఉన్నప్పుడు నోరు జారుతారా? నోరు జారగలుగుతారా? నోరు జారటం ఎంత తప్పు తెలుసా? ఎందుకు మీరు నోరు జారుతున్నారు? అది శిక్ష అనేది దేవుడి దగ్గర ఉంటుంది. జాగ్రత్త పడండి, తగ్గించుకోండి. ఈ భూమి ఏర్పరిచినవాడు, ఆకాశం ఏర్పరిచినవాడు, సూర్యుడు చంద్రుడు తెచ్చినవాడు ఒకడు ఉన్నారు కాబట్టి ఆయనను ప్రతి మార్గంలో ఉంటాడు. ఆయన తగ్గించుకున్న కాడ ఉంటాడు. ఎందుకంటే నీది లేదు, నాది లేదు, ఎవరిది లేదు. నువ్వు విడిచిపెట్టిపోవటమే, నేను విడిచిపెట్టిపోవటమే. ఎందుకు నువ్వు ఇంతగా ఉంచుకునే పనులు? ఎందుకు చెడ్డ పనులు, చెడ్డ మాటలు, చెడ్డ కంటి చూపులు? ఎందుకు? తప్పు చేయటానికి ఒక్కర్లే చేస్తారా తప్పు? మీలో జరగదా? మీలో జరగదా తప్పు? మీలో లేదా తప్పు? ఎన్ని ఉన్నాయి మీలో తప్పు? అర్థం చేసుకొని జాగ్రత్త పడకండి. సమాజం ఇది, భూమి అది దేవుడిది. దేవుడు ఏర్పరిచిన భూమి మీద అందరూ బతుకుతున్నాము, అందరూ ఉండాలి, చల్లగా ఉండాలి. ఏదైనా మనసులో కుట్ర పెట్టుకొని చేస్తే ఆ కుట్రకి దేవుడు జీతం ఇవ్వటానికి వస్తాడు. అందుకే జాగ్రత్త బతికి జాగ్రత్త ఉండాలని, సమాధానం పడి అందరూ కూడా కోరుకొని హాయిగా ఉండాలని నేను కోరుకుని ప్రార్థన చేస్తున్నాను.